కులాల ఈక్వేషన్లు తలకిందులయ్యాయా? పార్టీలపై పడిన ముద్రలు చెరిగిపోతున్నాయా? తెలంగాణ ఎన్నికల్లో కమ్మ పార్టీగా ముద్రపడిన పార్టీలో ఆ సామాజిక వర్గ అభ్యర్థులు గల్లంతయ్యారు. అంతేకాదు వేరే పార్టీలో ఆ కులం జెండా ఎగరవేస్తున్నారు. ఓవరాల్ గా కొత్త కుల సమీకరణాల సారమేం చెప్తోంది? తెలుగుదేశంపై కమ్మ పార్టీగా ఉన్న ముద్ర ఈనాటిది కాదు. పార్టీ వ్యవస్థాపక అధినేత నుంచి నేటి అధినేత వరకు అదే సామాజిక వర్గం. ఇతర కీలక నేతలు కూడా కమ్మ సామాజిక వర్గం నుంచే ఉంటారనే సంగతి స్పష్టంగా కనిపించే విషయమే. అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం ప్రాభవం కోల్పోవటంతో పాటు కమ్మ కులానికి చెందిన నేతలతో పాటు ఓటర్ల మైండ్ సెట్లోనూ మార్పు వచ్చిందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. 2018 తెలంగాణ ఎన్నికలు పూర్తయ్యేసరికి స్పష్టమైన ఈక్వేషన్ కనిపిస్తోందని చెప్పాలి. 2018 ఎన్నికల్లో ప్రజాఫ్రంట్గా ఏర్పడ్డ పార్టీల్లో టీడీపీ ఒకటిగా తన అభ్యర్థులను 13 స్థానాల్లో నిలబెట్టింది. టీడీపీ అభ్యర్థులను నిలబెట్టిన చోట్లలో కొన్ని కమ్మ సామాజిక వర్గ ఓటు బ్యాంకు బలంగా ఉన్న స్థానాలు కూడా ఉన్నాయి. అక్కడ కమ్మ అభ్యర్థులకే టికెట్లిచ్చారు చంద్రబాబు. కానీ ఎన్నికల ఫలితాలు మాత్రం దీనికి రివర్సులో వచ్చాయి. తెలంగాణలో బరిలోకి దిగిన 13 స్థానాలలో టీడీపీ కమ్మ సామాజిక వర్గం నుంచి 3కి ప్రాతినిధ్యం కల్పించింది. ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, శేర్లింగంపల్లి నుంచి భవ్య ఆనందప్రసాద్, కుకట్పల్లి నుంచి నందమూరి సుహాసినికి టికెట్ ఇచ్చింది. ఈ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ అధినేత నుంచి కీలక నేతల వరకు తీవ్ర ప్రచారం కూడా చేశారు. ఖమ్మం, కుకట్పల్లి స్థానాలలో చంద్రబాబు నుంచి బాలకృష్ణ వరకు ప్రచారం జోరుగా చేశారు. కానీ రిజల్ట్ రివర్స్ అయింది. 3 అభ్యర్థులు ఓడిపోయారు. ఆ పార్టీ గెలిచిన 2 స్థానాలు సత్తుపల్లి, అశ్వారావుపేట. ఒకటి ఎస్సీ రిజర్వ్, రెండోది ఎస్టీ రిజర్వ్. ఇక్కడి నుంచి సండ్ర వెంకటవీరయ్య, మత్సా నాగేశ్వరరావు గెలిచారు. టీడీపీ నుంచి సీటు కొట్టలేకపోయిన కమ్మ సామాజిక వర్గం టీఆర్ఎస్ నుంచి భారీ విజయాల్నే నమోదు చేయటం ఇప్పుడు ఆసక్తికరంగా కనిపిస్తున్న అంశం. శేర్లింగంపల్లి నుంచి గాంధీ, సిరిపూర్ కాగజ్ నగర్ నుంచి కోనేరు కోనప్ప, జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్, ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ కుమార్, మిరియాలగూడ నుంచి భాస్కర్ రావు లాంటి అభ్యర్థులు అలవోకగా గెలిచారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కనిపిస్తున్న సీన్ ఏంటంటే, కమ్మ పార్టీగా ముద్రపడ్డ తెలుగుదేశానికి 2 ఇతర సామాజిక వర్గాల నేతలు ప్రాతినిధ్యం వహిస్తుంటే, వెలమ పార్టీగా ముద్రపడ్డ టీఆర్ఎస్లో చెప్పుకోదగ్గ స్థాయిలో కమ్మ అభ్యర్థులు గెలిచారు. అంటే రాజకీయ భవిష్యత్తు పరంగా ఈ సామాజిక వర్గ నేతలకు, సామాజిక జీవనపరంగా సామాన్య ప్రజలకు తెలంగాణలో టీడీపీ ఏమాత్రం ప్రామిసింగ్గా లేదనే వాదన ఆధారంగా టీడీపీని పక్కన పెట్టి టీఆర్ఎస్లోని కమ్మ అభ్యర్థులను గెలిపించారనే వాదనలు ఉన్నాయి. ఏ ప్రాంతంలో ఉన్నా అవకాశాలను చొరవగా అందుకునే కులంగా కమ్మ కులానికి పేరుంది. తెలంగాణలో బలపడాలంటే ఇప్పుడు టీడీపీని పట్టుకుని వేలాడితే లాభం లేదనే అంశాన్ని ఆ సామాజిక వర్గంలోని సామాన్యులు కూడా గుర్తించారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.